హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్యతారక 267. సో ఈరోజు అయితే మేమందరం పండగ స్టార్ట్ అయిపోతున్నాం. మీరు కూడా వెళ్తున్నారా? ఎలా వెళ్తున్నారో కూడా కింద కమెంట్ చేసండి. సో అందరు హాయ్ చెప్పండి. సో లాస్ట్ టైం ఇది మా ఫస్ట్ ట్రిప్ కదా కార్తో మనం వెళ్ళేది. ఇది సెకండ్ టైం సంక్రాంతికి. నార్మల్గా మధ్యలో అయితే వెళ్ళాం కానీ సంక్రాంతికి వెళ్ళింది మాత్రం స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. లాస్ట్ టైం ఫుల్ ట్రాఫిక్ ఉంది. అరౌండ్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యి మనం 6 అయిపోయినట్టుంది. 6 అయింది అండ్ ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అయింది. బట్ చూస్తాం ఈసారి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. 4కి స్టార్ట్ అయ్యాం. చూద్దాం మరి ఏ టైంకి రీచ్ అవుతామో ఎలా వెళ్తామో. ఓకే, స్టే ట్యూన్ ఫర్ ఇట్. బాయ్ బాయ్. అది కట్ చేస్తాను. ఇది చెప్పండి. హాయ్ చెప్పు కృతి. మా కృతి కనబడలేదు. హాయ్. సో మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. కార్లన్నీ వెళ్తుంటే దారిలో యాడ్ అయిపోతూ ఉన్నాయి. చూసారు కదా, ఫుల్ రెడ్ కలర్ అలా స్ప్రెడ్ అయిపోయింది. లాస్ట్ టైం అయితే మేము ఓఆర్ఆర్ నుంచి వెళ్ళాం, కానీ ఈసారి సిటీలోంచి అయితే వెళ్తున్నాం. సిటీలోంచి ఫ్రీగా ఉందంట, అంటే మా రిలేటివ్స్ మాకన్నా ముందు స్టార్ట్ అయ్యారు, సో వాళ్ళు చెప్పారని చెప్పేసి సిటీలోంచి అయితే వెళ్తున్నాం. బెటరే లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ టైమింగ్ కూడా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా. ఈ లేక్ షోర్ మార్క్ ఒకటి వెళ్ళాలి, ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు కదా, సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఇంకా చాలా బెటర్ అనే చెప్పాలి. చూడాలి ఎలా ఉంటుందో ఏమో. సో అందరం అయితే ఫుల్గా ఇంకా పడుకుని పోయాం అనమాట. సో చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఒక చోట అయితే ఆగాము. అక్కడమాట అక్కడ ఫుల్ సంక్రాంతి థీమ్తో డెకరేషన్ చేశారు. ఇదే కాదు, దసరా అయితే దసరా థీమ్, ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి తగ్గట్టు ఇక్కడ రెడీ చేస్తారు. మీకు ఈ ప్లేస్ కనుక తెలుసుంటే కింద అయితే కమెంట్ చేసేయండి ఏ ప్లేస్ అని చెప్పేసి. సో ఇక్కడైతే పెద్ద ఉయ్యాలు అయితే పెట్టేశారు, చాలా బాగుంది. సో ఇలాంటివంటే మనకి బాగా ఇంట్రెస్ట్. సో తక్కువ నేను కృతి వెళ్ళిపోయి కూర్చొని ఊగిపోతాం, మా హస్బెండ్ వీడియో తీయమని చెప్పేసి. ఆకలిస్తాం, తిన్నాం ఇంకా ముందు. సో ఇప్పుడు సూర్యాపేట దాటాం, టైం 8 అయింది. నార్మల్గా అయితే 2 అవర్స్ పడుతుంది మనకి రావడానికి. ఈసారి ఇంకో ట్రాఫిక్ ఇంకా పర్లేదు, లాస్ట్ ఇయర్తో చాలా బెటర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అసలు విజయవాడ దాకా బ్రేక్ లేకుండా, అదే స్పీడ్గా వెళ్ళడానికే లేదు అసలు స్కోప్. కానీ ఈసారి చాలా బెటర్. మేబీ స్పీడ్గా త్వరగా బయలుదేరడం వల్ల, లేకపోతే డేస్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఈసారి అయితే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు టిఫిన్స్ కాగాలి, ఎక్కడో చోట స్పాట్ చూసుకుని ఆగుతాం. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక చోట అయితే ఆగిపోయాం. చాలా చోట్ల వెతకాం, మేము ఒక ½ అన్ అవర్ పట్టింది. ఒక స్పాట్ అయితే దొరికిందని అక్కడ ఆగాం. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ అయితే చేసేసాను. అండ్ మార్నింగ్తో పోలిస్తే ఇప్పుడు కార్లు కూడా చాలా పెరిగిపోయినాయి. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వలేని వాళ్ళు మేబీ కొంచెం లేట్గా స్టార్ట్ అయినా సరే ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుంటామని అయితే అర్థం. అండ్ ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ 2 అయింది. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్ళిపోయాం. లాస్ట్ ఇయర్ కన్నా చాలా బెటర్. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్. అండ్ దీనికి మధ్యలో అంత నిద్ర రాలేదు, కానీ ఇప్పుడైతే వచ్చేసింది. అండ్ మీకు ఇవన్నీ చూస్తేనే అర్థమైపోయింది, మేము గోదావరిమండి. సో మాది గోదావరి సైడ్ అనమాట. అండ్ వాడపల్లి వెంకన్న స్వామి ఎంతమందికి తెలుసు, ఆ పక్కనే మా ఊరు అనమాట. సో ఫస్ట్ అయితే మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంటికైతే రీచ్ అయిపోయాం. అండ్ చూసారు కదా ఈ మామిడి తండ్రి, ఇలాంటివన్నీ మన ఫేవరెట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తినగలం. సో మొత్తానికైతే దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. అండ్ ఇవాళ నేను కాదు, మా కృతి చేత బాగా చెప్తాను మీకు. ఒకసారి చూడండి. కృతి బాగా చెప్పమ్మా. బాయ్ చెప్పు నాన్న. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.